వెల్కమ్ టు ఆద్య టీవీ. ఇప్పుడు మనతో పాటు మాజీ ఎమ్మెల్యే ఆర్మూర్కు సంబంధించిన జీవన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడ జుబ్లీస్ వైపే జనాలు చూస్తున్నారు. మరి జుబ్లీస్లో ఉండే జనాల నాడి ఎటువైపు ఉంది అని చెప్పేసి ఆయన మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. వారు వన్ సైడ్ అయిపోయింది. మొత్తం జుబ్లీస్ అంతా టార్చ్ లైట్ పట్టుకొని కేసీఆర్ని వెతుకుతారు. టార్చ్ లైట్. మేము ఆర్మూర్ నుంచి వచ్చినాం. మాకు యాక్చువల్లీ జుబ్లీలు సంబంధం లేదు. షేక్పేట్ డివిజన్లా మేము వచ్చి నుంచి మీరు చూస్తూ ఉన్నారు. ఆద్య టీవీ కూడా బయట వస్తూ ఉన్నాయి. ఏ గల్లీకి పోయినా, చాయ్ బండి కాడికి పోయినా సారే కావాలి, కారే కావాలి, కేసీఆర్ కావాలి, రావాలి కేసీఆర్, కావాలి కేసీఆర్, గెలవాలి కేసీఆర్ అంటున్నారు. సారానా కారానా కేసీఆర్ అని అంటున్నారు. ఇలా ఇమాం మౌజంలు ప్రేయర్ చేస్తూ ఉన్నారు. సార్ మాకు 6 నెలల నుంచి తనఖా ఇస్తలేడు. 70 साल से मुसलमान भाई लोग कांग्रेस को सपोर्ट करे, मगर हम साथ दिया उसको, उन्होंने धोखा किया. रेवंत रेड्डी कांग्रेस बोल रहा. सारे में मुसलमान भाई लोग बोल रहे शादी मुबारक से साथ सोना भी देता बोल के, मगर सोना नहीं. माइनॉरिटीज हमारा बहनी लोगों को सोने नहीं दे रहे. हाइड्रा लगा के कब आके घर पोट देता मालूम नहीं. इसलिए अभी देखो ये 1 महीना से एक नारा निकले, क्या बोल के, मुसलमान का साथ धोखा किया रेवंत. सारे मुसलमान भाई बोल रहे. शेखपेट हमारा डिवीजन में बोले तो एक धक्का दिया तो अभी अजहरुद्दीन को मिनिस्टर बना रहे. ओके. एक धक्का दिया तो असउद्दीन ओवैसी इधर आके प्रचार कर रहे. कब तक असउद्दीन साहब जिंदा रहेगा तब तक केसीआर का साथ रहे रहता बोल के बोला. मैं बोला मैं कुछ भी नहीं बोल रहे भाई, अब तो जिंदा है ना, केसीआर साहब का साथ रहे ना बोल के बोले. वीडियो बता रहे आपको कि जब तक के चंद्रशेखर राव जिंदा रहेगा, असदुद्दीन ओवैसी केसीआर के साथ रहेगा. कुछ भी नहीं. उन्होंने बोला शादी मुबारक तारीफ करे, मक्का को जाने के लिए मौका दिया तो मुसलमान लोगों को वो भी अकबर भाई असेंबली में तारीफ करे. इमाम मौज़ान का तनख्वाह दिया तो वो भी बोला. हर घर में हर गली में पानी दिए तो उसका वजह से भी बोला. उन्होंने असेंबली में पार्लियामेंट में बोला. पूरा हिंदुस्तान में कोई सीएम नहीं कर रहे, वो एक ही अकेला सेक्युलर सीएम है, वो केसीआर साहब है. बोले इतना काम करे. मुसलमान का भाइयों का घर में 4 बार तकलीफ रहता. एक पढ़ने में तकलीफ रहता. हमारा बहनी लोगों का बेटी की एक बच्चे के लिए 1,25,000 खर्चा करके सबको पढ़ा दिया. अच्छा कपड़ा, अच्छा खाना, बेहतरीन खाना. इंग्लिश मीडियम को हमारे मुसलमान भाई लोग दिया. हिंदुस्तान में कोई दिया? यूपी में सबसे ज़्यादा मुसलमान है, उधर दिया. महाराष्ट्र में दिया, बिहार में दिया, पीएम साहब का, मोदी साहब का गुजरात में दिया, कहीं भी नहीं दिया. एक अकेले हीरो एक है बोले तो हमारा केसीआर साहब तेलंगाना पहले के सीएम है. సార్ ఇక్కడ ముఖ్యమంత్రి ఏమంటున్నాడంటే ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మాకు కాంగ్రెస్ను పట్టం కడితే మాత్రం హైదరాబాద్ వాసులు మాత్రం మమ్మల్ని కాదనుకున్నారు కాబట్టి ఇక్కడ మాగాటి చనిపోవడంతో మధ్యంతర ఎన్నికలు వచ్చినాయి. ఇక్కడ మేము ఒక బీసీ బిడ్డకి సీట్ ఇచ్చాము, యంగ్ డైనామిక్ అంటే యూత్ ఫాలోయింగ్ ఉన్న లీడర్కి ఇచ్చాము కాబట్టి ఆయన గెలిపించుకొని తీరుతాము. గాంధీ భవన్ అసెంబ్లీ మెట్లు ఎక్కిస్తాము, జుబ్లీస్లో జెండా ఎగరవాల్సిందే, ఇక్కడ నుంచి పునాది వేస్తున్నాము స్థానిక సమస్యలకు అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటున్నారు. గాంధీ భవన్ మెట్లు ఎక్కిస్తాడు వాస్తవం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాబట్టి ఓడిపోయి అడ్లకే పోవాలా, అసెంబ్లీకి రాడు. మేము అడుగుతున్నాం ప్రతి గల్లీలో, ఇది ఒక రౌడీకి ఒక లేడీకి మధ్య జరుగుతున్న ఎలక్షన్. మీకు రౌడీ కావాలా లేడీ కావాలంటే మాకు లేడీ కావాలి, లేడీ కావాలి, లేడీ కావాలి, లేడీ కావాలంటే ఒక అనుకోని పరిస్థితిలో తన భర్తను కోల్పోయి ఆమె ఎన్నికల ప్రచారంలో దిగితే నటిస్తుందంటాడు పొన్నం ప్రభాకర్ గారు. ఎంత దారుణం అండి. మన ఇంట్లో కూడా మన అక్క చెల్లెళ్ళు ఉన్నారు, మన భార్యలు ఉన్నారు, మన కుటుంబం ఉంది, మన సోదరమణులు ఉన్నారు. వాళ్ళ భర్త చనిపోతే మనం అట్లా అంటామా? ఏమన్నా అంటే బాధ అనిపించదా? వాళ్ళ పార్టీలో సోనియా గాంధీ భర్త కూడా చనిపోయింది కదా. మరి రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు ఆయన భార్యని ఇట్లా ఎవరైనా కాంగ్రెస్ వాడు వేరే పార్టీ వాడు అంటే బాగుంటుందా? మేము అనము. అట్లాంటి సంస్కృతి మాది కాదు. ఇది లేడీ రౌడీ మధ్యలో జరుగుతున్న యుద్ధం. ప్రజలంతా లేడీ కావాలంటున్నారు, రౌడీ వద్దంటారు. మొన్న చూసిరు కదా, తడిపార్ పట్టణం నుంచి బహిష్కరించిన 150 మంది రౌడీ షీటర్లు అందరూ నామినేషన్కి వచ్చారు. ఎవరన్నా వచ్చారండి?
స్వయంగా వారి యొక్క నాన్ననే రౌడీ షీటర్ కదండి. నిన్న మొన్న బైండ్ ఓవర్ వచ్చిందని అదే కాంగ్రెస్ డీజీపీ గారు బైండ్ ఓవర్ లిస్ట్ ఇచ్చింది. ఎలక్షన్ కాగానే సాధారణంగా బైండ్ ఓవర్ ఉంటుంది. బైండ్ ఓవర్ లిస్టులో వచ్చిన శ్రీశైలం యాదవ్ ఉన్నాడు, క్యాండిడేట్ తండ్రి ఉన్నాడు, వాళ్ళ చుట్టాలు బంధువులు కొంతమంది ఉన్నారు, 150 మంది రౌడీలు ఉన్నారు. అంటే రౌడీలు ఎన్నుకొని ఇదంతా ఒకవైపు హైడ్రా ఇంకొక వైపు రౌడీలా జూబ్లీహిల్స్ ప్రజలకు కావాల్సింది. అంటే వాళ్ళు ఈడ అనేది గదే నామినేషన్ రోజే నవీన్ యాదవ్ గెలుపు ఖాయమైందని చెప్పేసి కింది నుంచి పైదాకా కాంగ్రెస్ క్యాడర్ అదే అనుకుంటున్నారు. ఆ శ్రేణులు కూడా 30,000 మెజార్టీతో గెలవబోతున్నాడు నవీన్ యాదవ్ అంటున్నాడు. ఇది ఎట్లా చూస్తారు దీన్ని మీరు? మైనార్టీ సోదరులందరూ మేమంతా సార్కేస్తాం, కార్కేస్తాం, కేసీఆర్కి వేస్తాం. ఒక డిప్యూటీ సీఎం, హోమ్ మినిస్టర్, తెలంగాణలో మొట్టమొదటి డిప్యూటీ సీఎం ఎవరని చెప్పి గూగుల్లో సెర్చ్ చేస్తే తెలంగాణ మొట్టమొదటి సీఎం ఒక మైనార్టీ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ. తెలంగాణ మొట్టమొదటి హోమ్ మినిస్టర్ ఎవరంటే తెలంగాణ మైనార్టీ ఒక మహమూద్ అలీ అని వస్తుంది. ఇవాళ వీళ్ళు ఇచ్చిన చరిత్ర ఏంటండి? 2 ఏళ్లలో ఇవాళ మున్షిలం పిలుస్తున్నారు, ఇమాం మౌజూరం పిలిచి కలుస్తూ ఉన్నారు. 2 ఏళ్లలో ఒక మైనార్టీని కలిసిర్రా? షబ్బీర్ అలీకి ఇచ్చిర్రా? అజారుద్దీన్కి ఇచ్చిర్రా? MLC किसको दिया? KCR साहब ने 4 MLC दिया, सलीम भाई को दिया, फरुद्दीन की दिया, फारूक हुसैन की दिया, महमूद अली की दिया. బోధన్ నుంచి షకీల్ ఎమ్మెల్యేని చేసినాం. మైనార్టీ కార్పొరేషన్కి 2,300 కోట్లు ఖర్చు చేసినాం. ఇది నిలబడేది కాదు. అజారుద్దీన్కి ఇది మధ్యలోనే ఎన్నిక హైకోర్టు నుంచి ఆర్డర్ వస్తుంది, మ్యాటర్ ఫ్రిజిడేషన్ ఉన్నది, ఆయన చెల్లదు, మళ్ళీ ఆయన పోతాడు. ఖాళీ ఈ మైనార్టీ ఓటర్ల గురించి ఇచ్చారు. ఎలక్షన్స్ అంటే ఇది మరి 2 ఏళ్ళు ఎందుకు ఇవ్వలేడండి? అజారుద్దీన్ ఈయనే ఉండే, MLCలో అన్నీ ఉండే. మరి ఇంత ప్రేమ మైనార్టీ సోదరుల నుండి ఎందుకు ఇవ్వలేడు? కాబట్టి ప్రజలంతా డోకానే అని కాంగ్రెస్ పార్టీ ఒక డోకా పార్టీ. ఫాదర్ ఆఫ్ ద చీటర్ పార్టీ ఏదైనా ఈ దేశంలో ఉన్నదంటే అది కాంగ్రెస్ పార్టీ. ఫాదర్ ఆఫ్ ద కరప్షన్ పార్టీ ఏదైనా ఉందంటే అది ఈ కాంగ్రెస్ పార్టీ. ఏదైనా బెయిల్ పార్టీ ఈ దేశంలో ఉందంటే కాంగ్రెస్ పార్టీ. సోనియా గాంధీ బెయిల్, రాహుల్ గాంధీ బెయిల్, మన రేవంత్ రెడ్డి కూడా బెయిల్. అది బెయిల్ పార్టీ. ఓకే, మైనార్టీ సోదరులకు ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మై अपील टू ऑल माइनॉरिटी, मेरे भाई और बहनी लोगों से, ये डोका है, मिनिस्टर भी डोका है, 6 महीने में फिर निकालना है इसको, फिर निकालना है. इसलिए उसको हरा दो, कांग्रेस को हरा दो, BRS को जिता दो అని చెప్పి రైట్. మరి ఎట్లా చూస్తారు మీరు ఇప్పుడు నవీన్ యాదవ్ వ్యాఖ్యల్ని ఎట్లా చూస్తారు? సిటీకి ఎవరిని రానియను అనుకుంటే అందరినీ అది మరి అంతే కదా, రానియడు కదా, రౌడీ కదా, రానియడనే కదా. అందుకోసమే లేడీ రౌడీకి జరుగుతున్న ఎన్నికని చెప్పినాం కదా. అందుకోసమే లేడీ కావాలని ప్రజలు అంటున్నారు కదా. ఏ గల్లీకి పోయినా, ఏ ఇంటికి పోయినా, ఏ ఛాయ్ దుకాణాలకు పోయినా మాకు లేడీ కావాలి, లేడీ కావాలి, లేడీనే గెలిపిస్తాం, సునీతమ్మనే గెలిపిస్తాం. గోపన్న మా గుండెల్లో ఉన్నాడు, గోపన్న చేసిన పనులు కనబడతా ఉన్నాయి. KTR గారు వేసిన ఫ్లైఓవర్ బ్రిడ్జిలు కనబడుతున్నాయి, అండర్ పాస్వేలు కనబడతా ఉన్నాయి. ప్రతి ఇంటికి నల్లా తిప్పితే నీళ్ళు వచ్చినాయి. పవర్ 24 గంటలు పవర్ కేసీఆర్ ఇస్తే 24 గంటలు తీసేసిండు. నీళ్లకు బిల్లు పంపిస్తుండు. ఇంకెట్లా ఏం యూజ్ చూడండి సార్, మీరు ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, సెంట్రల్ లో BJP పార్టీ అధికారంలో ఉంది. ఇద్దరు క్యాండిడేట్లు కూడా ఇక్కడ ఉన్నారు. అక్కడ BJP పార్టీ నుంచి కూడా ఇది నీళ్ళ బిల్లు సార్, నీళ్ళ బిల్లు. కేసీఆర్ ఉన్నప్పుడు తిత్తనుడు మా ఆయనకు వచ్చింది మా జూబ్లీహిల్స్ లో. ఇది నీళ్ళ బిల్లు, ఇది నీళ్ళ బిల్లు, ఇది నీళ్ళ బిల్లు, ఇది నీళ్ళ బిల్లు. కేసీఆర్ ఎప్పుడైనా నీళ్ళ బిల్లు ఇచ్చిండా? కేసీఆర్ నీళ్ళు ఇచ్చినందుకు మమ్మల్ని ఓడగొడతారా? ఒక్క నీళ్లు ఇవ్వాలండి. టీ ద్వారా నేను ప్రజలకు చేతులెత్తి విజ్ఞప్తి చేస్తాను, జూబ్లీహిల్స్ ప్రజలకు, మీరు తాగే నీళ్లను గుర్తుపెట్టుకోండి. ఇదే నీళ్లు కోసం మైనార్టీ సోదరు ఉదయం 5 గంటలకు బయటకు వచ్చి ట్యాంకర్ల దగ్గర నిలబడి నమాజ్ చేసే టైంలో నీళ్లకు పోయే పరిస్థితి వచ్చేది. మైనార్టీ సోదరు మనలు బయటకు రారు, నీళ్లు పట్టుకపోవడానికి రారు, వాళ్ళు నీళ్లు పట్టుకునే పరిస్థితి ఇవాళ వచ్చింది. ఆ నీళ్ళు ఇచ్చింది కేసీఆర్, నీళ్ళు ఇవ్వండి రేవంత్ రెడ్డి. నీళ్ళు ఇచ్చిన వాళ్ళు కావాలన్నా, నీళ్ళకి బిల్లు ఇచ్చిన వాళ్ళు కావాలన్నా? అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో స్టేట్లో ఉంటే సెంట్రల్లో మాత్రం BJP పార్టీ ఉన్నది. BJP నుంచి కూడా అభ్యర్థి ఇక్కడ నిలబడి ఉన్నాడు. ఇక్కడ బడే భాయ్ మాషా అల్లా, చోటే భాయ్ సుబాన్ అల్లా. పెద్ద అన్నాడు, ఏం తెచ్చింది BJP ఒక్క పని చెప్పు. సెంట్రల్ మినిస్టర్ కూడా ప్రచారం చేస్తున్నాడు. ప్రచారం ఎవరికి కావాలి? 8 మంది పథకం చెప్పమనండి సార్. ఒక పని, పానీ దియా, మట్టి దియా, ఖానా దియా, క్యా దియా BJP వాళ్ళ? ఏమన్నా రేకుల షెడ్ ఒక ఏమన్నా వేసిండా కిషన్ రెడ్డి? 8 మంది ఎంపీలు, 8 + 8 = 0. 8 MLA, 8 MP.
ఒకడు జోకర్ గాడు ఒకడు బ్రోకర్ గాడు. వాడేం మాట్లాడతాడు వీడికి తెలియదు, వీడు ఎట్లా మాట్లాడతాడో వానికి తెలియదు. నేను కేంద్ర మంత్రి అంటాడు, వాడు బండి సంజయ్ గారు ఏం మాట్లాడతాడో మతి తప్పి వానికి అర్థం కాదు. బండి సంజయ్ మాట్లాడింది అరవింద్కి అర్థం కాదు, అరవింద్ మా గుండుగాడు నిజామాబాద్ ఎంపీ, ఆ గుండుగాడు మాట్లాడింది వీనికి అర్థం కాదు. ఈ కిషన్ రెడ్డి కొద్దిగా స్మార్ట్ ఉన్నాడు మనిషి కానీ ఆయనకు కూడా అర్థం కాదు. ఎవడు చెప్పింది ఎవరికి అర్థం కాదు. ప్రజలకు ఒకటే చేతులెత్తి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు ఒక్కసారి అవకాశం ఇవ్వండి. ఇది అంతం కాదు, ఆరంభం. ఇది ఇక్కడ నుంచే మళ్ళీ బీఆర్ఎస్ కేసీఆర్ జైత్రయాత్ర ప్రారంభమవుతుంది. జూబ్లీ లక్ష మెజార్టీతో మేము గెలుస్తున్నాం. మరి చాలా మంది మీద కూడా ఇక్కడ ప్రచారం చేస్తుంటే కూడా మొన్నటికి మొన్న కూడా ఇక్కడ మీ మాజీ ఎమ్మెల్యే మీద కూడా పెద్ద సుదర్శన్ రెడ్డి మీద కూడా కేసు పెట్టారు. మళ్ళీ మాగాటి ఫ్యామిలీ కేసు బీఆర్ఎస్ ఇది భయపడే పార్టీ కాదు. 2001లో ఆ రోజు ఎత్తిన జెండా దించకుండా తన ప్రాణాలని సైతం లెక్క చేయకుండా చివరికి చావు నోట్లో తలకాయ పెట్టి తెచ్చిన తెలంగాణ కేసీఆర్ ఈ తెలంగాణకు అన్యాయం జరిగితే ఊరుకోం, ఉరికిచ్చి ఇక్కడ నుంచి కాంగ్రెస్ని బీజేపీని ఉరికిచ్చి బయటకు పంపిస్తాం. చివరిగా చెప్పండి, అంటే ఓటు చోరీ విషయంలో మీ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఇక్కడ ఎన్నికల కమిషనర్ కలవడం అనేది జరిగింది, అందులో మీరు కూడా ఉండి ఉంటారు. సో మరి ఇక్కడ ఓటు చోరీ అనేది జరుగుతుందా? మీరు చూసే డివిజన్లో కూడా అలాంటిది ఏమన్నా జరుగుతుందా? కొంతమంది అనుకుంటారు జనాలు ఈ జుబ్లీస్లో మాత్రం రిక్కింగ్ జరిగే అవకాశం కూడా ఉంది. 100% జరుగుతుంది. మా కార్యకర్తలకు నాయకులకు బీఆర్ఎస్ అక్క చెల్లెళ్ళందరికీ मेरे भाई लोगों को मैं वही बोल रहा 11 तारीख हर एक आदमी बूथ एजेंट उसमें ही बैठना. अभी तक ये वोट चोर क्या है भाई? राहुल गांधी सेंट्रल में बीजेपी की वोट चोर बोलता, तेलंगाना में रेवंत रेड्डी वोट चोर करता. ऑलरेडी नोट चोर है, नोट चोर है, రికార్డెడ్ ఈజ్ ఆన్ బెయిల్. ఇప్పుడు ఓటు చోరీ చేసిండు, మేము పట్టుకున్నాం, మేము ఈయనే ఉంటాం, నిద్రపోదాం, ఇక్కడనే 24 గంటలు చూస్తాం. ఎలక్షన్ కమిషన్ కూడా దీని మీద ప్రత్యేకమైన దళాలను దించాలా. ప్రత్యేకంగా షేక్పేట్లో వాళ్ళు రిగ్గింగ్ చేస్తారని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది, ఎంఐఎం వాళ్ళు కూడా రిగ్గింగ్ చేస్తారని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఈ మాటను సుమోటోగా తీసుకొని ఇక్కడ ప్రత్యేకమైన దళాలని దించి ఇక్కడ రిగ్గింగ్ జరగకుండా కాపాడాలా. చివరిగా చెప్పండి, మీరు ఒకటి సూటిగా అడుగుతున్నా, ఇక్కడ దాదాపుగా 3,90,000 ఓటర్లు ఉంటారు జుబ్లీస్లో. ముస్లింల ఓట్లు కూడా మేజరే. సో 1,30,000 ఓట్లు ఉంటాయి. సో మరి ఇక్కడ అసదుద్దీన్ ఓవైసీ ప్రభావం ఏమన్నా పడే అవకాశం ఉందా? ఎవరు ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ పార్టీ హైదరాబాద్లో పుట్టింది. ఈయన దేశంలో బీహార్లో పోటీ చేస్తాడు, ఉత్తరప్రదేశ్లో పోటీ చేస్తాడు, ఢిల్లీలో పోటీ చేస్తాడు, మహారాష్ట్రలో పోటీ చేస్తాడు, మధ్యప్రదేశ్లో పోటీ చేస్తాడు, పశ్చిమ బెంగాల్లో పోటీ చేస్తాడు. సొంతం పార్టీ పుట్టిన హైదరాబాదు నా అడ్డా అంటాడు, అసదుద్దీన్ ఓవైసీ నా అడ్డా అంటాడు. ఇక్కడ పోటీలు ఎందుకు పెట్టలేడు సార్? కాంగ్రెస్లో గల్లీ మే మిలాఖత్ ఢిల్లీ మే జగడా కైకు కాంగ్రెస్ అంతా కొట్లాడతాడు. ఆయన వీడియో ఉన్నది, కాంగ్రెస్ నేను రాని అంటాడు. ये आरएसएस से अपनी जिंदगी शुरू किए और इसी में उसकी जिंदगी सियासी जिंदगी का उनको खत्म करेंगे. उन्होंने आरएसएस को छोड़ने वाले नहीं है. आज कांग्रेस का जो हैदराबाद में हेडक्वार्टर है गांधी भवन, उसको मोहन भागवत कंट्रोल कर रहे हैं और उनकी जबान से जो एजेंट रेवंत रेड्डी नफरत निकली है, गांधी भवन कुर्ता पैजामा शेरवानी सर पे टोपी दाढ़ी, तो ये आरएसएस का आदमी था, आरएसएस का आदमी रहेगा. और ये नफरत करता है, मैं पहले भी कहा हूँ कि नफरत करता है जिसके चेहरे पे दाढ़ी है, सर पे टोपी है. तो उनको खुल के बोलना चाहिए कि हमको कुर्ता पैजामा शेरवानी पहले वोट नहीं चाहिए. ఏమంటామంటే ఈ మాటలని చెప్పి 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉండి మైనార్టీకి ఇంత సంక్షేమం జరిగిన తర్వాత ఈయన కూడా డోకా మాటలు చెప్తే చెప్పదు కదా. మంచిది చెప్పాలా, చెడుది చెప్పాలా? మీరు చేసింది చెప్పుకోండి. రేవంత్ రెడ్డి ఏమి ఇచ్చిండో అసదుద్దీన్ ఓవైసీ గారు చెప్పండి. మీరు మైనార్టీకి వెళ్ళి క్యా కియా ఏ బోలు. అందుకోసం మేము మైనార్టీ సోదరులకు ఎందుకు చూపిస్తున్నాం అంటే రేపు जुमा नमाज ఉంది. मैं इमाम मौजूद से रिक्वेस्ट कर रहे इस सारे अभी तक हिंदुस्तान में कोई भी नहीं करे. रमज़ान को ऑफिशियल करा, इमाम मौजूद को तनख्वाह दिया, मुस्लिम रेजिडेंशियल स्कूल के लिए, माइनॉरिटी रेजिडेंशियल स्कूल लिए एक बच्चा के लिए 1,25,000 खर्चा करा, मक्का जाने के लिए मौका दिया. हमारे सारे भाई लोगों का इतना खर्चा करे. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇన్ని పనులు చేశారు కాబట్టి జుమా నమాజ్లో కేసీఆర్ గురించి ప్రేయర్ చేయండి, బీఆర్ఎస్ పార్టీ గురించి ప్రేయర్ చేయండి, మా మంచి కోసం ప్రేయర్ చేయండి, మా అందరినీ దువా చేయండి, కారు గుర్తుకు ఓటేయాలని చెప్పండి అని చెప్పి. థ్యాంక్ యూ సార్.